ఈ సినిమా మేము చేయడానికి గల కారణం ఈ ఆలోచన ఇచ్చింది చైతన్యనండి. ఈ సినిమా అక్కడ రిలీజ్ అవగానే ఒకసారి చూడండి చాలా బాగుంది అని చెప్పి ఈ సినిమా మేమందరం కలిసి ఒక 4-5 చూసాము. చూసిన తర్వాత చాలా చాలా బాగా నచ్చేసింది. కానీ ఇది రీమేక్ చేయాలంటే పెద్ద సాహసం చేయాలి, చాలా శ్రద్ధాభక్తులు కావాలి అనిపించింది. ఆ టైంలో క్రాంతి కుమార్ గారి మాట ఒకటి గుర్తుకొచ్చిందండి. కొన్ని సినిమాలు మళ్ళీ చూడడానికి మళ్ళీ తీయడానికి కాదనేవారు. చాలా సాహసం. కానీ చిన్నబాబు గారు చూసి లేదు ఇది మనం చేస్తున్నాం, మనకు నచ్చేదాకా ఈ సినిమా చేస్తూనే ఉందాం అన్నారు. అలాగే ఇది మొదలుపెట్టామండి. దీని ఇంట్రెస్ట్ అంతా చైతూ అండి. ప్రతి క్షణం ఆ 3 దశలు క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో చాలా చాలా కష్టపడ్డాడు. గోవాలో చిన్న క్యారెక్టర్ అంటే యంగ్ 10th క్లాస్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను గోవా వెళ్ళి చూస్తే ఏంటి ఇంత బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇంత చిన్నపిల్లవాడు అయిపోయాడు అనిపించింది. చాలా చాలా బాగుంది. అన్నిటికన్నా ఇదేంటంటే ఇంత సాహసం చేసింది ప్రజలందరూ, ప్రేక్షకులందరూ కూడాను, అక్కినేని అభిమానులు అందరూ కూడా ఆదరించి ఏ క్లాసులు, బి క్లాసులు, సి క్లాసులు అని లేకుండా చాలా చక్కగా ఆదరించారు. ఇంకా ఇది 2 వీక్స్లో ఈ మధ్య కాలంలో 21 crores షేర్ రావడం అంటే చిన్న విషయం కాదండి. అది అమెరికా నుంచి స్టార్ట్ అయ్యి అనకాపల్లి వరకు కూడా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా ఆడుతూ ఉంది. ఇప్పుడు ఎల్లుండి నుంచి 3వ వారం ఇది అవుతుంది. ఈ సినిమాని ఒక ఛాన్స్ తీసుకుందామని కేరళలో కూడా రిలీజ్ చేసామండి. లులు మాల్లోని అండ్ సినీ పోలీస్ థియేటర్స్లో రిలీజ్ చేసాము. రోజు 3 షోలు చొప్పున 2 స్క్రీన్స్లో ఆడుతూ ఉంది సినిమా. స్టిల్ రన్నింగ్. అంటే ఎలాంటి విమర్శలు వస్తాయి, ఎలాంటి ప్రైజెస్ వస్తాయి ఇవన్నీ అని చెప్పి అక్కడ కూడాను చాలా చక్కగా చూసారంటే జనరల్గా తెలుగు సినిమా ఎలాంటిది కూడాను 1 వారమే ఆడుతుందండి, రెండో వారం ఆడే అవకాశం లేదు. అయినా కూడా అక్కడ కూడా చాలా బాగా ఆడుతూ ఉంది. మలయాళీస్ కూడా చూశారు అక్కడ సినిమాని. చెన్నైలో కూడా 3వ వారం కంటిన్యూ అవుతుందండి. దాదాపుగా ఇప్పుడు 11 స్క్రీన్స్ ఏం ఆడుతున్నాయి. దాదాపు 6 స్క్రీన్లు 3rd వీక్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కర్ణాటకలోని వచ్చేసి ఇప్పుడు 27 స్క్రీన్స్లో ఆడుతుందండి. ఐ థింక్ ఇది ₹1 కోటి చేసిందండి నిన్నటికి బిజినెస్. ఇంతకుముందు ఏ సినిమా కూడా ఇంత చేయలేదు అనుకుంటాను చైతూ సినిమా. ఇప్పుడు వరకు చైతూ పిక్చర్స్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ ఫిల్మ్ ఎక్స్‌ప్లాయిటేషన్ వాల్యూ అండి. లక్కీగా నేను ఏం మాయ చేసేవే సినిమా నైజాము దానిలో కాస్త భాగం ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా ఇది ఉంది. మేమందరం చాలా 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 ఆనందంగా ఉన్నామండి అసలు. ఎందుకంటే ముఖ్యంగా ఇంత ఇది చేసి దాదాపుగా చిన్నబాబు గారు ఒక 100 సార్లు రష్ చూసుంటారు. ప్రతిసారి నాగార్జున గారు చివరికి అందరికీ నచ్చితేనే సినిమా రిలీజ్ చేద్దాం, లేకపోతే అలా ఉంచండి అదే మాట. డిసెంబర్ 3వ తారీఖున అనుకుంటానండి షూటింగ్ స్టార్ట్ చేసాము. అనిపించవచ్చు రీమేక్ సినిమానే కదా ఏంటి ఇంతకాలం పట్టిందని. అలాగే ఒక తపనతో చేసామండి. 10 నెలలు టైం తీసుకొని ప్రతి ఇది కూడాను. ఇకపోతే నైజాము ఇప్పటికి నిన్నటికి ఇది దాదాపు 5.5 crores క్రాస్ అయిందండి బిజినెస్. వైజాగ్ వచ్చేసి 2.15 crores చేసింది. 1.20 crores ఈస్ట్ గోదావరి చేసింది. 95 lakhs వెస్ట్ గోదావరి చేసింది. కృష్ణా జిల్లా వచ్చేసి 132 ఎంత చేసిందండి నిన్నటికి. గుంటూరు జిల్లా 156, నెల్లూరు 59 lakhs చేసిందండి. సీడెడ్ వచ్చేసి ఇది 236 చేసిందండి. కర్ణాటక 1 crore చేసిందండి నిన్నటికి. ఇది అంటే వై ఆల్వేస్ ఫిగర్ స్పీక్స్ అండి, సక్సెస్ స్పీక్స్, ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ అన్నీ కూడాను ఇది. సో ఈ సినిమాని ఆదరించిన వాళ్ళకి, అన్ని రకాలుగా మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళకి, ముఖ్యంగా ఈ ఆలోచనని ఇచ్చి మా చేత చేయించింది చైతన్యనండి. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ అక్కినేని అభిమానులకి, సినీ గోయర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.